మంచిగా తెలుస్తుంది సార్. అయితే సార్ అంటే ఒక మేజర్ ఇష్యూ వల్ల మీరు బాగా హైలైట్ అవడం జరిగింది. ఏదైతే డేగల సీను ఎపిసోడ్ ఉందో దాని వల్ల బాగా హైలైట్ అవడం జరిగింది. సో దాని వల్ల రాజకీయాలకు వచ్చారా, లేకపోతే ముందు నుంచే ఏదన్నా రాజకీయంలోకి రావాలి, నా గ్రామానికి చేయాలనే ఉద్దేశం? లేదు, అయితే మనసులో ఉండేది. మన గ్రామం గుంటూరుకి దగ్గరలో ఉంది, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. అప్పుడే గుంటూరు డెవలప్ ఉండేది సార్? డెవలప్ లేదు కానీ అయితే మీరు అన్నట్టుగా డేగల సీన్ అనే గుంటూరు జిల్లాలో కొద్దిగా రౌడీస్ చేస్తారు. నేను చిన్న కాకివాటలో ఉంటే అతను డబ్బుల దగ్గర వస్తుంది. నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు డేగల దొరకాలి, అతను వచ్చి మనీ ప్రొవైడ్ చేస్తే మనం ఏంటంటే మనం కష్టపడ్డ డబ్బులు కోడికు అసలు ఇది ఏంటి, ఇలా ఉంటారా అని చేస్తే నన్ను ఆయన కొట్టడం కొట్టుకున్న తర్వాతనే నేను మానసికంగా అసలు ఒక మనిషి కారణం లేకుండా కారణం కొట్టటువంటి ఇలా ఉంటుందా, దీనికి మనం ఏదో ఒకటి మనం చేయకపోతే చాలా మంది అప్పటికే చాలా మంది రకరకాలైనటువంటి పెద్దవాళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా వాళ్ళంటే భయపడే పరిస్థితి తర్వాత తెలిసినప్పుడు అదే రోజు మరి గ్రామం మొత్తం ఒకటి అయిపోయి ఇట్లా కొట్టటువంటి మన గ్రామంలోకి వచ్చి అందరూ కలిసి దగ్గర 150 మంది సపోర్ట్ చేసి పెట్రోల్ రోజు తరలిస్తారు. బాగా 3 మెంబర్స్ అప్పుడే పెట్రోల్ రోజు తరలిస్తారు. అసలు ఎవరు పోసారో ఎవరు పెట్టారో కూడా తెలియనట్టు 150 మంది. తర్వాత డిపార్ట్మెంట్ కానీ అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఓహో, ఇలాంటి దుర్మార్గులు జరగడం కూడా కరెక్టే అనేది లీగల్ గా వాళ్ళు ఇది కాకపోయినా తర్వాత అందరూ యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఇక రౌడీజం అనేది గుంటూరులో చాలా చెప్పుకుంటూ తక్కువ వచ్చేసి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం గుంటూరు ఉందంటే ప్రశాంతం ఉన్నట్టే. చిన్న మామూలుగా దొరుకుతాయని డబ్బులు కలెక్ట్ చేయడం, బెదిరించడాలు ఫోన్ చేసి. అయితే సార్ ఇప్పుడు నిజంగా మీ మీద చేయబడ్డప్పుడు నిజంగా మీకు బాధ అనిపించి ఇలాంటి వాళ్ళని మరోసారి రానికూడదని భావన కలిగి మీరు ముందుకు వచ్చారు. అలాగే మీ గ్రామం అంతా కూడా మీకు సపోర్ట్ చేశారు. అలాంటి వ్యక్తిని రీసెంట్ గా నేను చూసిన ఇంటర్వ్యూలో మీరు మంచి కూడా ఎదిగారు. ఎలా జరగలో మంచి ఎలా ఎదిగారు సార్? నాయకుడు అవుతాడు, ప్రజానాయకుడు అయ్యేవాడు అని సార్ ఎలా చెప్పారంటే, ఎందుకంటే ఈ కాలం రాజకీయాల్లో చూస్తే ఎదురు పార్టీలో ఉన్నారనో లేకపోతే మనకు ప్రత్యర్థిగా ఉన్నారనో చాలా చిన్న చిన్న ఇగో ఫీలింగ్స్ కూడా యువత కావచ్చు చాలా వరకు ప్రభావితం అయ్యి పూర్తిగా కూడా నెగిటివ్ చేసే విధంగానే ఉంటారు తప్ప ఎక్కడ కూడా మంచి చూసే విధానం లేదు. అలా ఆ రోజున అందరూ కూడా ఒక విలనిజాన్ని హీరోయిజం కన్నా కూడా విలనిజానికి సపోర్ట్ గా ఉండే కుర్రలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవిత చిన్న వయసులో 18-20 సంవత్సరాల వయసులో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డేగల సీన్ ఉన్నాడు, ఆ బండి మీద లేకపోతే రోడ్డు వెళ్తుంటే అందరు నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే అంటే అదొక హీరోయిజం ఉంటారు అనుకొని దానికి ఎడిట్ అవుతారు. అట్లానే నాకు జరిగినాక నన్ను కూడా వాళ్ళు ఏదో అలా ఒక అట్లా అబ్ చేయాలని చూశారు. చూస్తే నేనేమనుకున్నానంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ లాగా తర్వాత జరిగింది. కొన్ని సిస్టమ్ చాలా జరిగి చాలా రకరకాలైనటువంటి ఎత్తు పై ఎత్తు చేసుకొని ఒక స్థాయికి నేను ఒక 3 years చాలా కష్టాలు పడి అన్ని పడి వచ్చినాక గ్రామానికి వచ్చినాక కొంతమంది నన్ను ఒక రాజకీయ నాయకుడు లాగా ఏదైతే నేనేంటంటే గొలుసు సిస్టమ్ లాగా వెళ్ళకూడదు, ఆ చైన్ లో మనం కూడా పడిపోతే వచ్చే తరాలు కూడా అలాగే మారాలి, పెంచి పోషించకూడదు చెడుని. ఆ చెడుని అంతవరకు కట్ చేసి మంచిని మనం ఎలా అలవాటు చేయాలా యూత్ కి అని అట్లా మా గ్రామంలో పిల్లలందరూ కూడా నేను ప్రెసిడెంట్ అయినాక ప్రతి వారానికి ఒకసారి స్కూల్కి వెళ్ళడం 10th class పిల్లలు కానివ్వండి. తర్వాత మన నెలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టేవాడు నేను సపరేట్ గా. మీరు విలేజ్ లో మీటింగ్ పెట్టాను, సంబంధం లేకుండా మీటింగ్ పెట్టాను తల్లిదండ్రులు పిలిచి. అలాంటి గ్రామంలో మా హై స్కూల్లో కూడా చాలా మంది పిల్లలు కొంత చెడు సామాసాలకు ఇదయ్యి బీరు బాటిళ్ళు రకరకాలైన పేక మొక్కలు కూడా చూసినట్టు సందర్భం ఉంది. వాళ్ళందరూ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళని చాలా కేసులు పెడతాను భయపెట్టి చేస్తే తర్వాత ఆ స్కూల్కి అటు వెళ్ళడానికి కూడా భయపెడతారు.
టీచర్స్ అంతా చాలా మెచ్చుకున్నారు ఆ రోజున. సత్యనారాయణ కొన్ని ఇబ్బందులు పడ్డాం మేము ఇక్కడ. మీరు ప్రెసిడెంట్గా వచ్చినాక గ్రామంలో పిల్లలు చదువుకోవటం కానీ అంత మంచి ఒక పొజిషన్లో మేము చూసాం. అని వాళ్ళందరూ మా ఊళ్ళో దగ్గర దగ్గర 100 మంది అమెరికాలో ఉన్నారు. 100 మంది భారతదేశంలో 100 మంది ఉన్నారు. మరి ఆ రోజు చూస్తే ఈ రోజు చాలా డెవలప్ అయ్యింది. ఈసారి ఎన్ఆర్ఐ అందరూ వచ్చి 2024 ఎలక్షన్స్ ఓట్లు వేశారు సార్. వచ్చారు మా ఊళ్ళు కూడా పిల్లలు కూడా మరి అందరూ వచ్చి ఓటింగ్ చేశారు. ఇప్పుడే కాదు, ఎంత శాతం జరిగింది సార్? మాది 85 జరిగింది. 85 జరిగింది. ఎందుకంటే సర్పంచ్ అయ్యాము, ఏదో రోడ్లో కాలంలో లేకపోతే ఇంకో దారిలో చూసి అప్పటికి వదిలేసి పట్టించుకోకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ గా మీరు పిల్లల దాకా వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి ఇలాంటి వాటిలో ఏర్పాటు చేశారంటే రియల్లీ చాలా గ్రేట్ అది. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు అవుతుంది నేను ప్రెసిడెంట్ చేసి. ఇప్పుడు కూడా చిన్నపిల్లలు వెళ్తుంటే వాళ్ళకి తెలియదు కదా, సీతనాయ వెళ్తున్నాడు అంటారు, ప్రెసిడెంట్ గారు వెళ్తున్నారు అంటారు. ఇప్పుడు కూడా నేను 20 సంవత్సరాల నాటి ప్రెసిడెంట్ చేస్తే ఇవాళ పిల్లలు కూడా 7th క్లాస్ 6th క్లాస్ 5th క్లాస్ చదువుకునే పిల్లలు కూడా అంటే గ్రామంలో ఎప్పుడు కూడా నేను కొద్దిగా అన్ని విషయాల్లో ఏ కార్యక్రమంలో ఇచ్చినా కూడా నన్ను పిలుస్తారు. ఒక పెద్దరికంగా ఎన్ని పార్టీలు ఉన్నాయి, నేను టీడీపీలో ఉన్నా, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు కూడా పెద్దరికంగా నన్ను పిలుస్తారు. పార్టీతో పని లేకుండా పార్టీతో అన్ని కార్యక్రమాల్లో మనం చూసాను. 2017 ఆ టైంలో కూడా వైఎస్ఆర్సీపీ బట్టి రాంబాబు గారితో మీటింగ్స్ లో చూసాను సార్. ఇప్పుడు ఈ విషయం అడుగుతున్నా ఏమనుకోకండి. ఇప్పుడు మీకు మీ తమ్ముడు గారిని హతమార్చిన సమయంలో మీ తనయుడు ఎవరైతే పెద్ద అబ్బాయి ఉన్నారో వారు చూసి దానికి ప్రభావితం అయినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని అయితే మీరు ప్రస్తావించడం జరిగింది. మరి ఆ టైంలో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి కానీ లేకపోతే సర్ది చెప్పి తర్వాత లీగల్ గానో ఏదో యాక్షన్ తీసుకున్నాము అని చల్లపరిచే ప్రయత్నం చేయలేదా? అంటే ఇప్పుడు తమ్ముడు వాళ్ళు హతమార్చినప్పుడు అబ్బాయి అక్కడే ఉన్నాడు. అంటే బాగా ఘోరంగా అబ్బాయిని తమ్ముడు చేసినప్పుడు అబ్బాయి అక్కడే ఉన్నాడు కదా. అది చూసి మనోడు తట్టుకోలేక 2 రోజులు 3 రోజులు ఇంట్లో తెలియదు. మనం కూడా ఏంటంటే ఇట్లా అనుకోవాలి, వాడు ఇట్లా చేస్తాడని కూడా ఊహించాలి, భయపడి వెళ్ళిపోయాడు అట్లా అనుకున్నాం. తర్వాత డ్యాగల్ సీన్ జరిగినప్పుడు అప్పుడు విషయం అప్పుడు దాకా అసలు ఎక్కడ ఉన్నారు మీకు తెలియదు. మనం ఏంటంటే మనం ఈ స్కూల్లో ఉన్నాం, మనం ప్రత్యర్థులు మన ఏమైనా చేస్తారేమో గా ఉన్నాము, మనం ఈ దీనిలో ఉన్నాం. కానీ ఆ టైంలో అట్లా అది ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే జరిగింది. ప్రెసిడెంట్ కన్నా ముందే అంటే నేను గ్రామంలో కూడా లేను, వాస్తవం కరెక్టే, వాస్తవం లేను. వేరే చోట నేను కూడా తల దాచుకున్నాను. తమ్ముడు చంపినాక తర్వాత నన్ను కూడా అటాక్ చేశారా లేకపోతే బాంబులు కూడా ఉపయోగించారు. బాంబులు కూడా గుంటూరులో తెచ్చింది డ్యాగర్స్ బాంబులు